నమస్తే అండి, నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సో ఈ కేసులో చూసినట్లయితే కనుక మనకి కొన్నిసార్లు ఏంటంటే విజ్డమ్ టీత్ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే విజ్డమ్ టీత్ అనేది లాక్ అయిపోయి పెయిన్ వస్తుంది. కొన్నిసార్లు విజ్డమ్ టీత్ పూర్తిగా వచ్చినా కూడా దాని చుట్టూ ఉండే చిగురు ఇన్ఫెక్షన్కి గురై, అంటే అక్కడ పోయి ఫుడ్ ఇరుక్కొని ఇన్ఫెక్షన్ గురై పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ కేసు ఆ టైప్ అనమాట. నోతారండి మేడం, బాగా తెరవాలి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే టీత్ అనేది మొత్తం 95% టోటల్గా వచ్చింది. బట్ ఇక్కడ ఈ బార్డర్ ఏదైతే ఉందో, ఈ బ్యాక్ సైడ్ బార్డరు, ఇది వాపుకు గురై తనకి పెయిన్ వస్తుంది. ఎందువల్ల పెయిన్ వస్తుంది? తినేటప్పుడు. సో ఈ పై టీత్ కింద టీత్ మీద పడి పెయిన్ వస్తుంది, ఈ చిగురు మీద పడి. సో మనము ఈ కేసులో టీత్ తీయాల్సిన అవసరం ఏం లేదు. రిక్వైర్మెంట్ జస్ట్ ఈ ఏరియాలో ఒకసారి నీట్గా డీప్ క్లీనింగ్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఈ బార్డర్ ఏదైతే ఉందో ఒక 1 mm స్ట్రిప్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అది మనం ఇప్పుడు పెయిన్ ఉంది కాబట్టి మనం అనస్థీషియా ఇచ్చాము. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేస్తున్నాం. సో ఏ విధంగా చేస్తామో మీరు చూడొచ్చు. నూతరండి మేడం. సో తనకి ఇలాంటి పెయిన్ ఏం లేదు ఇప్పుడు ఆ ఏరియాలో. అయిపోయిందండి. డీప్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే గమ్ ఎక్స్ట్రా ఉందో చుట్టూ పెరిగిందో మనం ఇప్పుడు కట్ చేస్తున్నాము ఒక స్ట్రిప్. నవ్వుతారండి మేడం బాగా. రైట్. సో ఆ స్ట్రిప్ అనేది మనం కట్ చేసాము. ఓకే, సో ఈ విధంగా చిన్న ట్రీట్మెంట్ చేసుకుంటే కొన్నిసార్లు ఆ పెయిన్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. పన్ను తీయాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. సో స్ట్రిప్ కట్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఈ విధంగా. సో ఆ ఏరియా అనేది మొత్తం ఫ్రీ అయిపోతుంది. కాకపోతే బ్లీడింగ్ అనేది వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు దాన్ని స్టాప్ చేస్తాము. నవ్వుతారండి మేడం బాగా. సో ఆ ఏరియా అనేది ఫ్రీ అయిపోయింది లోపల వైపు. నవ్వుతారండి.